నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. అంత నీతే ఉంటే ఇంత సంతెందుకు అని వైసీపీ శ్రేణులే జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నంతకాలం కన్ను మిన్ను కానన్నట్లుగా ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అధికారం అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తానే ముఖ్యమంత్రి అనే భ్రమల్లోనే గడుపుతూ క్యాడర్ను కష్టాల పాలు చేస్తున్నారన్న చర్చ వైసీపీ నేతల్లోనే జరుగుతోంది. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇంకా మేమే అధికారంలోనే ఉన్నాం, తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తుండటం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జగన్ మనం దారుణంగా ఓడిపోయాం, ఇప్పటికైనా వాస్తవంలోకి రండి అంటూ వైసీపీ నేతలు సూచనలు చేస్తున్నారు. తనను నమ్ముకున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుంటే జగన్ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొడుతూ ఇంకా అరెస్టు చేయండి చూస్తామన్నట్లుగా సవాల్ చేస్తుండటంతో వైసీపీ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నిజంగా ప్రజల కోసం పోరాడే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఉంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. కానీ జగన్ మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడే అసెంబ్లీకి వస్తా అంటూ మారం చేయడం చూసి వైసీపీ శ్రేణులే జగన్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లే సాహసం చేయకపోవడం ఆయన పిరికితనాన్ని ఆయనే స్వయంగా బహిర్గతం చేసుకున్నట్లయింది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పొంతన లేని వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో ఏపీ శ్రీలంకలా మారుతోందంటూ కూటమి నేతలు ప్రచారం చేశారన్న వైఎస్ జగన్ వైసీపీ హయాంలో ఏపీ అప్పులపై గ్లోబల్ ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని, సూపర్ 6 హామీలు ఎగ్గొట్టేందుకే ఈ ప్రచారం చేశారన్నారు. తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 19% పెరిగితే వైసీపీ పాలనలో 15% మాత్రమే పెరిగాయని చెబుతూ తన 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన 5 ఏళ్ల పాలనలో సచివాలయాన్ని సైతం అప్పుల కోసం తాకట్టు పెట్టిన విషయాన్ని జగన్ మర్చిపోయినట్లున్నారు. అయితే జగన్ ఏపీలో పెట్టుబడుల విషయంపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏపీకి వస్తున్న పెట్టుబడులని వైసీపీ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్నవే అంటూ ఎలాంటి బిడియం లేకుండా చెప్పుకున్నారు. జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీ ప్రజలు అమాయకులు, తాను ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో గతంలో టీడీపీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలను వెళ్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలా అని కొత్తగా చెప్పుకోదగ్గ ఒక కంపెనీ జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టలేదు. ఇందుకు కూడా చంద్రబాబే కారణమని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. జగన్ అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునేందుకు ఏమాత్రం సంకోచించడం లేదని వైసీపీ నేతలే ప్రైవేటు సంభాషణలలో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడితే నిజాలన్నింటినీ ఎక్కడికక్కడ బయట పెడతారన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి మీడియా సమావేశం పెట్టి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తుంటే అసలు ఆయన ఓ పార్టీ అధ్యక్షుడా అన్న సందేహాన్ని ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రిలయన్స్ చేసుకున్న ఎంఓయూలకు వైసీపీ హయాంలోనే అడుగులు పడ్డాయని జగన్ చెప్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే అంబానీతో కలిసి జగన్ నవ్వుతూ నిల్చున్న ఫోటోనే అంటున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా తనకు ఇషుమంతైన సంబంధం లేని క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడమే కాకుండా ఆ ఫోటోలు ప్రదర్శించడం విస్తుపోయేలా చేస్తోంది. తన హయాంలోనే అంబానీ, అదానీ, టాటా బిర్లాలు ఏపీకి వచ్చారని 8 కీలక ప్రాజెక్టులకు కీలక అడుగులు పడ్డాయని చెప్పుకొచ్చిన జగన్ కూటమి ప్రభుత్వంలోనే అన్ని తీసుకొచ్చినట్లు చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని అనడం పట్ల వైసీపీ శ్రేణులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ హయాంలో ఏపీ నుంచి కంపెనీలను వెళ్లగొట్టి ఇప్పుడు ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నావన్నా అంటూ వైసీపీ నేతలే జగన్ ను ప్రశ్నిస్తున్న పరిస్థితి. 5 ఏళ్లు అబద్ధాలతో పాలన సాగించి కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యాం. ఇంకా అబద్ధాలతోనే పబ్బం గడుపుకోవాలంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని జగన్ తీరు పట్ల వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.